నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ వద్దిరాజు జమ్మూ కాశ్మీర్ పర్యటన, గుల్మార్గ్ లో జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి హాజరు. పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటిస్తున్నది. స్థాయి సంఘం తమ అధ్యయన యాత్రలో భాగంగా బారాముల్లా జిల్లాలోని ప్రధాన పర్యాటక కేంద్రం గుల్మార్గ్ గౌరీమార్గ్ పూల మైదానంలో ఆదివారం సమావేశమైంది. సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రేయ తర్ఖరే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు ముతిలేష్ కుమార్, డాక్టర్ వి శివదాసన్, కేఆర్ఎన్ రాజేష్ కుమార్, పర్బోబాయ్, నాగర్బాయ్ వాసవ తదితరులతో పాటు పలువురు సభ్యులు, చమురు సంస్థల ఉన్నతాధికారులు హాజరై పలు అంశాలపై చర్చ జరిపారు. దేశం దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్, సహజ వాయువు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల హెచ్చుతగ్గులు, వాటి స్థిరీకరణ, నియంత్రణ, కల్తీల నివారణ, వినియోగదారులకు సత్వర సేవలు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. సరఫరాలో లోటుపాట్లు, ప్రమాదాల నివారణ, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు అధికారుల పర్యవేక్షణ తదితర అంశాలపై ఎంపీ రవిచంద్ర పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ఎంపీ వద్దిరాజును కండువాలు, శాల్వాలతో సత్కరించి జ్ఞాపిక ప్రదానం చేశారు. Two important subjects: review of ongoing projects of India declaration and measures for ensuring